అమ్మ నాన్న యేసుప్రభు, అక్క అన్న యేసుక్రీస్తు. ఇవి తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్ కళాశాలలో ఒక మహిళా లెక్చరర్ చెప్తున్న పాఠాలు. ఉన్నత విద్యా సంస్థ, అది సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరుడి నిధులతో నడుస్తున్న కళాశాలలో ఈ అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. దీంతో ఈ వ్యవహారంపై భగ్గుమంటున్నాయి హిందూ సంఘాలు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఓ లెక్చరర్ క్లాస్ రూమ్ లో మత బోధనలు చేపట్టారు. తిరుపతిలోని ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగింది ఘటన. బీజేపీతో పాటు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. క్లాస్ రూమ్ లో మత బోధనలు చేసిన ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మహిళా లెక్చరర్ మాధవి పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు ఇలా క్లాస్ రూమ్ లో అన్యమత ప్రచారం చేస్తుండగా మొబైల్లో రికార్డ్ చేశారు స్టూడెంట్స్. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కలకలం రేగింది. లెక్చరర్ తీరును నిరసిస్తూ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగిన హిందూ సంఘాలు లెక్చరర్ ను డిస్మిస్ చేయాలంటూ కాలేజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాడుకుంటున్నారంటే వాళ్ళు మత ప్రచారం ఏ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో చేయాలని ఫిక్స్ అయినారో మనకు అర్థమవుతోంది. మరోవైపు ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో క్రైస్తవ మత ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ క్లాస్ రూమ్ లో అన్యమత ప్రచారం చేసిన లెక్చరర్ ను సస్పెండ్ చేయడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆమెపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆమెకు ఏదైనా ఏసీ మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు చేసుకోమని చెప్పండి. కాలేజీలకు వచ్చి ఇలా విద్యార్థుల మనసులు పాడు చేసుకోవడం మంచిది కాదు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు. విద్యా సంస్థల్లో మతపరమైన ప్రచారం చేస్తున్న వారిని కేవలం సస్పెండ్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తమ ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి హిందూ సంఘాలు. మరి వ్యవహారంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.